హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్య. సో వీడియోస్ చాలా అంటే చాలా లేట్ అయిపోతున్నాయి అనమాట పోస్ట్ చేయడానికి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం బిజీ ఉండి ఇవ్వడం కుదరట్లేదు. అండ్ తిరుపతి వ్లాగ్స్లో ఇది పార్ట్ 8 అనమాట. ఇంకా ఈ వీడియోతో ఎండ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చి మంగళగిరి నైట్ దర్శనం అయిన తర్వాత విజయవాడ రీచ్ అయిపోదాం. అక్కడ స్టే చేద్దామని అనుకున్నాము. ఇంకా విజయవాడ రీచ్ అయ్యే ముందు ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ అవి చేసుకుందాం. అసలు ఎక్కడ షాప్ చేయడం కుదరలేదని చెప్పేసి అనుకున్నాం అనమాట. మేము షాపింగ్ అనుకున్న టైమింగ్ ఏమిటో కానీ అసలు వర్షం మమ్మల్ని వదలట్లేదు అనమాట. ఇంకా మార్నింగ్ చూసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చి టెంపుల్కి ఆపోజిట్లోనే కార్ పార్కింగ్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్ కింద. సో ఇంకా కార్ అయితే అక్కడ పార్క్ చేస్తాం. ఇంకా నిన్నటితో దసరా ఒకటి అయ్యిందేమో, సో ఫుల్ క్రౌడ్ ఉండేదన్నమాట. దాని గురించి ఇవాళ క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుందని అనుకున్నాము. బట్ సేమ్ ఇవాళ కూడా అట్లనే క్రౌడ్ ఎక్కువనే ఉంది. ఇంకా నైట్ అయితే ఇక్కడ స్టే చేసాము. అండ్ ఈ నైట్ ఎండింగ్ మన బర్త్డే స్టార్టింగ్ అనమాట. సో బర్త్డే వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. పాపం మా సార్ వాళ్ళు కేక్ కోసం చాలా తిరిగారు, మా నానిగడును వాళ్ళు. ఆన్లైన్లో చూసారు కానీ స్విగ్గీ జొమాటోలో. బట్ వీళ్ళు చూసే టైంకి షాప్స్ క్లోజ్ ఉండడం వల్ల అవ్వలేదు. జతన్ గారితో పాటు నేను స్లీప్ వేస్తాను అనమాట. వీళ్ళు అప్పుడు వెళ్ళారని ఇంకా బయటికి వెళ్ళి తీసుకొద్దాం, ఆన్లైన్లో దొరకట్లేదు అని చెప్పేసి ఎక్కడో చిన్న స్టోర్లో మామూలుగా ఎగ్లెస్ కేక్ అంటే ఇది స్పాంజ్ కేక్ ఒకటి ఉంటుంది, క్రీమ్ ఏం రాదు ఎగ్లెస్లో అని అన్నారంట. సో అదే ఇచ్చేయండి అని చెప్పేసి అది తీసుకొచ్చారు. వీళ్ళు వచ్చేసరికి 12:30 అట్లా అయిపోయింది. పాపం తిరిగి నడుచుకుని వచ్చారు. కార్ ఒకటి ఇక్కడ పార్క్ చేస్తాం కదా, మేము అందరం ఉన్నాం, తెలియకుండా వెళ్దామని చెప్పేసి నడుచుకుని వెళ్ళారనమాట. సో నేను షాక్లో ఉన్నాను. నా బర్త్డే కేక్ కట్ చేయడం సెకండ్ టైం అనమాట. ఫస్ట్ మా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ అండ్ ఎప్పుడు దసరాలో రావడం వల్ల మాకు ఎగ్లెస్ ఉంటుంది, ఎగ్లెస్ కేక్స్ ఉంటాయని కూడా తెలియక మేము అంతగా కేర్ చేయాల. బట్ ఇంకొక బిఫోర్ 2-3 ఇయర్స్ నుంచి తెలుసు ఎగ్లెస్ కూడా ఉంటుందని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి ఎవరి బర్త్డే ఫెస్టివల్ రోజు వచ్చినా ఎగ్లెస్ కేక్ తీసుకుంటాం అనమాట. సో ఫుల్ షాక్లో ఉన్నాను నేనైతే. ట్రావెల్లో ఉన్నాం కదా, కేక్ కటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ వీళ్ళిద్దరూ కలిపి కేక్ కటింగ్ కూడా చేయించారు. ఈ జర్నీలు ఇదొకటి కంప్లీట్ చేసుకున్నాను నేను. మా మామయ్య ఫుల్ కామెడీ చేస్తున్నారు, అర్ధరాత్రి ఏంట్రా బాబు ఇది రోడ్ల మీద అని చెప్పేసి. సో ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు నైట్. పిచ్చ కామెడీ. నేను వాయిస్ రిమూవ్ చేస్తాను. అదంతా అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ న్యాప్ వేస్తారనమాట. అందరు రెస్ట్ తీసుకున్నారు. ఇంకా రాము అయితే లేగలేదు. ఇంకా పాపం 4 days నుంచి కార్ కంటిన్యూస్గా తోలుతున్నాడు. ఇంకెందుకులే డిస్టర్బ్ చేయడం, మార్నింగ్ లెగిస్తారు కదా అని చెప్పేసి ఇంకెవరం లేపలేదన్నమాట. తన్నే అత్తయ్య కూడా కొంచెం నీరసంగా ఉందని అంటే ఇంకా తను కూడా పడుకుని ఉన్నారు. మేము ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయి మళ్ళీ లేపేసి మార్నింగ్ లేచామన్నమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి ఎర్లీగా, లేదంటే దర్శనానికి కొంచెం క్రౌడ్ ఎక్కువనే ఉన్నారు, లేట్ అయిపోద్ది పిల్లలతో అని చెప్పేసి మేమైతే 3:30 కాడ నుంచి రెడీ అవ్వడం మొదలుపెట్టామన్నమాట. అండ్ మార్నింగ్ వచ్చి అంతా ఎర్లీగా లేచిన 5:30 అయిపోయింది మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా కొంచెం చీకటిగానే ఉంది. కార్ ఇక్కడే పెట్టేసి ఫోన్స్ అవి ఇక్కడే కార్లోనే పెట్టేసి పైకి అయితే వెళ్ళాలన్నమాట. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చాక మీకు నేను మళ్ళీ వీడియో రికార్డ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే పైకి ఫోన్ ఏం తీసుకెళ్ళలేదు కదా. ఈ విజయవాడ సరౌండింగ్స్లో షాప్స్ 1 టౌన్లో చాలా కొంచెం రీజనబుల్గా దొరుకుతాయని తెలిస్తే షాప్ చేద్దామని మేమైతే బయలుదేరాము. నడుచుకుని అలా ఒక 2 hours స్పెండ్ చేసామన్నమాట షాప్స్ అయ్యి. నేను చిన్నారి అండ్ నానిగాడు మా హస్బెండ్ అయితే వచ్చాం, జగన్ గాడును షాపింగ్కి. అత్తయ్య మావయ్య రాము అయితే కార్లో రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ రాజమండ్రి మనకి షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి, అక్కడ అన్ని తాడితోటలో బట్టల షాప్ లైన్గా ఇలా మొత్తం అన్ని షాప్స్ హోల్సేల్ షాప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ విజయవాడలో. సో వ్యాపారం చేసుకునే వాళ్ళు బాగా కొనుక్కుంటారంట. మేము మొత్తం ఇవన్నీ తిరిగేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు మా ఊరు వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. సో బాయ్ విజయవాడ. అండ్ సో ఇంకా మేము ఇంటికి వెళ్ళే దారిలో అయితే లంచ్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నాము. సో ఈరోజు నా బర్త్డే కదా, ట్రీట్ అని చెప్పేసి మొత్తం అందరం అడిగితే సరే అని చెప్పేసి ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఫస్ట్ డాబా అనుకున్నాము. అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రజెంట్ ఫుడ్ అవైలబుల్గా లేదు అని అన్నారు. ఇంకా అందుకని మళ్ళీ రిటర్న్ అయిపోయి పక్కన వేరేది ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అది వీడియో క్యాప్చర్ చేయలేదు నేను, సో మిస్ అయిందనమాట. అండ్ ఇంటికైతే మళ్ళీ లంచ్ అయి చేసేసి ఇంటికైతే బయలుదేరిపోయాము మేము. ఈవినింగ్ వచ్చేసరికి 5:30-6 అట్లా అయితే ఇంటికైతే వస్తామన్నమాట. మొత్తం లగేజ్ ఇవన్నీ సర్దేటప్పటికి ఈ టైం అయింది.
సో కొంతసేపు నాకు ఫ్రీ అయిన తర్వాత లేదంటే రేపు మార్నింగ్ అని పెడతాను వీడియో. వాయిస్ మొత్తం పోయింది. వాయిస్ రావడానికి చాలా టైం పడుతుంది. సో వీడియోస్ కొంచెం డిలే అవుతాయి, చూడడం మాత్రం మిస్ అవ్వకండి గైస్. సో మా రిలేటివ్స్ కోసం అండ్ మా కోసం కొన్ని షాపింగ్ అయితే చేసామని చెప్పాను కదా, అవి ఇంకా చిన్నారి ఇచ్చిన గిఫ్ట్ ఒకటి వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. అందుకని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పిక్ తీసాను. ఇది చిన్నారి నాని ఇచ్చారు గిఫ్ట్స్ అండ్ మా హస్బెండ్. ఇవన్నీ ఫస్ట్ టైం అనమాట బర్త్డే గిఫ్ట్స్ రావడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.